ఉన్నటువంటి ఆర్ఎండ్బి రహదారులు, నేషనల్ హైవేస్, అదేవిధంగా ఏదైతే పోర్టు పనులు, ఫిషింగ్ హార్బర్ల మీద నేను సోదరుడు రవి గారు కలిసి రివ్యూ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులు చేసినటువంటి పాపాలు, ఏదైతే రహదారులన్నీ కూడా నిర్వీర్యమైపోయి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఉందా అని గత 5 సంవత్సరాలలో జనం మర్చిపోయేటట్టుగా చేశారు. వాళ్ళ పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉంటే కూటమి ప్రజలు ఏదైతే మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు మాకందరికీ కూడా ఏదైనా ప్రభుత్వం వస్తే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం, అభివృద్ధి చెందాలన్నా అది అవుతుంది కాబట్టి ప్రజలంతా నమ్మి మాకందరికీ కూడా ఓట్లు వేశారు. ఈరోజు ఇక్కడ జిల్లాకు వచ్చేటప్పటికి, కృష్ణా డిస్టిక్ వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఈ యొక్క కృష్ణా జిల్లాకు 1518 కిలోమీటర్లకు గాను 160 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. పార్ట్ హోల్స్కి అయితేనేమి, రెన్యూవల్స్కి అయితేనేమి, వీటన్నిటికీ కూడా. అందులో భాగంగా మచిలీపట్నంకు ఒక 33 కోట్ల రూపాయలు, గతంలో పెండింగ్ పడి నిలబడినటువంటి నాబార్డు కింద ఒక 33 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి మొత్తం 166 కిలోమీటర్లు రిపేర్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. పామూరుకి 28 కోట్ల రూపాయలు, గన్నవరానికి 27 కోట్ల రూపాయలు, గుడివాడకు 100 కిలోమీటర్లకు 16 కోట్ల రూపాయలు, అవనిగడ్డకు 20 కోట్ల రూపాయలు, పరమలేరు 15 కోట్ల రూపాయలు, పెడనకు 26 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా కాకుండా గతంలో ఎన్డీబీ కింద కొన్ని వచ్చిన వర్కులకు కూడా వాటిని కూడా తీసుకొని ఈరోజు రివ్యూ చేసి త్వరలో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఆర్ఎండ్బికి గత పాలకుల వలన నష్టపోయినటువంటి రోడ్లు కూడా ఏ సంవత్సరం కూడా రెన్యూవల్ చేయకపోవడం వలన దాదాపుగా 16,000 కిలోమీటర్లకు పైగా రెన్యూవల్స్ కూడా ఆగిపోవడం జరిగింది. ఆ రెన్యూవల్స్ అన్నీ కూడా గుంతలమయం పడితే ఈరోజు కొత్తగా మేము వచ్చిన తర్వాత 1081 కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్ కార్యక్రమాన్ని అన్ని కూడా తీసుకొని కంప్లీట్ చేశాము. మళ్ళీ ఇప్పుడు 2,000 చిల్లర కోట్లతో రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఒకే సంవత్సరంలో మొత్తం 3,380 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి రోడ్లన్నీ కూడా టెండర్లు పిలవడం, ఇవన్నీ కూడా కొద్దిపాటికి ఇప్పటికే స్టార్ట్ అయినాయి. కొన్ని టెండర్ల దశలో ఉన్నాయి, కొన్ని అగ్రిమెంట్లు అయిపోయినాయి, కొన్ని చోట్ల వర్కులు కూడా మొదలుపెట్టాము. వాటన్నిటిని కూడా రేపు ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఆఖరికల్లా చేయాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. అధికారులను కూడా పర్యవేక్షిస్తూ నాణ్యతలో ఎక్కడ కూడా లోటు రాకూడదు అనేటువంటి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఈ యొక్క రోడ్లకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటిని కూడా కావాలి, మళ్ళీ మనకు పరిశ్రమలు రావాలి అంటే రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో అటు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నేషనల్ ఎన్హెచ్ వాళ్ళు కూడా మోడీ గారు, అటు గడ్కరీ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నారని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క